మాటలను నమ్మి గొప్ప ఆజ్ఞను ఇచ్చి స్థలము సిద్ధము చేయ వెళ్ళనే. ఆత్మను పంపి తన శక్తితో నింపి తనకు సాక్షులుగా మనల చేసనే. పురుమల్లే ప్రకటించేసే ప్రభుని మహిమేటో చూపించేసే. వెలుగల్లే వ్యాపించేసే జనుల హృదయాన్ని మండించేసే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ ఈ యొక్క పునరుద్ధానపు దినపు శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడి మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఈనాటి మన ధ్యాన అంశము ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఆయన యొక్క వాక్యాన్ని మేము ప్రకటిస్తుండగా ఆయా తండ్రి వాక్యాన్ని మేము వివరించుకునే జ్ఞానం మాకు దయచేయండి. వినగలిగేటువంటి చెవిని, గ్రహించుకునే మనస్సు మాకందరికీ అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, అపోస్తలులైనటువంటి పౌలు గారు ఫిలెమోనుకు రాసినట్టు ఈ పత్రికలో ఒనేసిమును గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఇక ఒనేసిము అనేటువంటి వ్యక్తి మొదట ఇక ఫిలెమోను దగ్గర ఒక బానిసగా ఉండి అక్కడి నుండి పారిపోయిన వ్యక్తి. అతడు పారిపోయి పౌలు గారి దగ్గర ఉండి దేవునికి వాక్యము చేత, ఆయన బోధల చేత పట్టబడి ఆయన మారు మనసు పొంది రక్షణ పొందుకొని ఆయన తిరిగి నూతన జీవితాన్ని, మారు మనసును పొందుకున్న వ్యక్తి. ఈ యొక్క ఫిలెమోను ఇక ఒనేసిమును గురించి పౌలు గారు రాస్తూ ఇక ఒనేసిమును తిరిగి మరలా తన యొక్క యజమాని అయినటువంటి ఫిలెమోను దగ్గరికి తిరిగి ఆయన మళ్ళా పంపిస్తూ ఈ మాటలు ఆయన గురించి గొప్ప సాక్ష్యము ఇస్తూ రాస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ 10వ వచనంలో ఒనేసిమును గురించి అంటున్నాడు. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధులను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. చూడు పిల్లగా, పౌలు ఒనేసిమును బట్టి ఫిలెమోనును ప్రతిమాడుకుంటూ రాస్తున్నాడు. వాస్తవానికి పౌలు గారు ఫిలెమోనుకు ఆదేశించు, కానీ ఆయన దేవుని ప్రేమను బట్టి ఫిలెమోను ఆయనకు ఈ మాటలో చెప్తున్నాడు. నాకున్న ధైర్యం ఏంటంటే క్రీస్తు ప్రేమను బట్టి నేను నీకు మనవి చేసుకుంటూ వేడుకుంటున్నాను, ఈ ఒనేసిమును గురించి మీకు వివరిస్తున్నానని ఆయన మొట్టమొదటిగా చెప్తూ 11వ వచనంలో ఆయన అంటాడు. ఇక్కడ 10వ వచనంలో ఆయన నేను కనిన నా కుమారుడు అంటాడు. బంధకాలంటే పౌలు గారు ఖైదీలో ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాశాడు. కొలసీలకు రాసిన పత్రిక అని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని, అలాగే ఇక ఫిలెమోనుకు రాసిన పత్రిక అని, ఇవన్నీ కూడా ఆయన బంధకాల్లో ఉండేప్పుడు రాసిన పత్రికలు. ఇక్కడ ఆయన ఆ మాట చెప్తున్నాడు, నేను బంధకంలో నుండి కనిన నా కుమారుడు. కుమారుడు అంటే ఆయన వాస్తవంగా ఆయన ఆత్మీయ కుమారుడు.
ఆత్మీయంగా ఆయన పుత్రుడు అనమాట. తిరిగి జన్మించినట్టు అనుభవంకి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఆత్మీయ కుమారులే. ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారు మనసు పొంది రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు అధికారం ఉందని యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు వివరిస్తున్నాయి. తన్ను ఎందరు అంగీకరించును వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఆయన అంగీకరించిన వారు ఎందరైతే అంటే ఎవరైతే ఆయన యేసు క్రీస్తు తమ పాపాల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చేయబడ్డాడని ఎవరైతే ఆయన రక్షకుడని దేవుడని అంగీకరిస్తారో వారందరికీ ఆయన నామందు విశ్వాసం వచ్చిన వారందరికీ ఆయన పిల్లలు అనగా దేవుని పిల్లలని కూడడానికి ఎవరికి అధికారం అనేది వచ్చింది. ఆ విధంగానే ఇక్కడ ఒనేసిము దేవుని బిడ్డగా మారాడు. ఆయన తన పాత జీవితాన్ని తన పాపపు జీవితాన్ని అంతా కూడా ఒప్పుకున్నాడు. ఒక బానిసగా ఉన్నాడు. ఆ బానిస బ్రతుకు అనగా పాపం అనేటువంటి బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు. ఇది ప్రధానంగా ఒనేసిము మార్పు ఆయన జీవితంలో. అతడు శారీరకంగా వాస్తవంగా బానిసే, కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా పాపం అనేటువంటి బానిసత్వంలో నుంచి విడుదల పొందుకొని నూతన జన్మను పొందుకున్నాడు. యేసుక్రీస్తు యొక్క వాక్కులు ఆయన యొక్క మాటల ద్వారా ఆయన ప్రభావితుడయ్యి ఒక ముక్తిదాత అయినటువంటి యేసుక్రీస్తును ఆయన స్వీకరించడం ద్వారా అతనికి దేవుని కుమారుడుగా మార్పు చెందాడు. అందును బట్టి పౌలు ఒనేసిమును గురించి మాట అంటున్నాడు, నేను కనిన నా కుమారుడు అని ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఆయనకు ఒక మంచి సర్టిఫికేట్, ఒక సాక్ష్యమైన పొందుకుంటున్నాడు. చూడండి పిల్లరా, మొట్టమొదటిగా ఒనేసిమును గురించి పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, నేను కనిన నా కుమారుడు అంటే ఆత్మీయ పుత్రుడని చెప్తున్నాడు. అనగా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని కుమారులే. కాబట్టి మొట్టమొదట తన పాపపు బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు ఒనేసిము అని ఒనేసిముని గురించి పౌలు అక్కడ మంచి సాక్ష్యం చెప్తున్నాడు. రెండవదిగా 11వ వచనం చూసినట్లయితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. మునుపు అంటే ఇంతకు మునుపు అనగా అతడు తన పాపపు జీవితంలో ఉన్నప్పుడు నిష్ప్రయోజకమైన వాడు అంటే ఎటువంటి ప్రయోజనము లేని వాడిగా జీవించాడు. ఇప్పుడైతే అనగా రక్షింపబడిన తర్వాత ఒక ప్రయోజకుడయ్యాడు. అతడు నాకును నీకును ప్రయోజకుడు కాబట్టి ఇది వరకు అతడు నీ దగ్గరగా బానిసగా ఉన్నప్పుడు నీకు అతను ప్రయోజనకరంగా లేకపోయి ఉండవచ్చు, నీకెంతో నష్టం కూడా కలిగించి ఉండవచ్చు. కాబట్టి అక్కడ ఆ మాటలు కొన్ని అతని గురించి ఫిలమోనుకి రాస్తూ ఆయన 16వ వచనంలో, ఇదంతా ఒకే అధ్యాయమే, 16వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, లాస్ట్ గా అంటాడు, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకి కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేదో. అంటే ఇప్పుడు ఆయన నీకు ప్రయోజకుడు అయిన తర్వాత ఇప్పుడు ఎల్లకాలము నీతో ఉండడానికి, కొంతకాలము అతడు నీ దగ్గర నుంచి పారిపోయాడు, ఎడబాసినాడు. అప్పుడు నీకు నష్టం కలిగింది. కానీ ఇప్పటి నుంచి ఆయన నీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి తిరిగి నేను నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉంటాడు. అంటే ఇది వరకు అతని ద్వారా నువ్వు ఎంతైతే నష్టపోయి అయితే ఉంటావో ఆ నష్టాన్నంతా కూడా తిరిగి నువ్వు ఇప్పుడు పొందుకోవడానికి ఎల్లప్పుడూ నీతో ఉండడానికి ఆయన నెలకు వస్తున్నాడు. చూడండి పిల్లరా, మన పాపపు జీవితంలో మనము బ్రతికినంత కాలము అది నిష్ప్రయోజనకరమైనటువంటి జీవితమే. ఎప్పుడైతే మనం ఆ యొక్క నిష్ప్రయోజకమైనటువంటి పాపపు జీవితాన్ని వదులుకొని
ప్రభు వైపు మళ్ళుకుంటామో అప్పటి నుంచి మనం ప్రయోజకులుగా దేవుని యొక్క ఎల్లప్పుడూ ఉండటకు ఆయన మనల్ని ప్రయోజకులుగా చేసుకుని ఉన్నాడని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒనేసిము అనేటువంటి పేరుకు అర్థం కూడా ప్రయోజకుడు అని అర్థం. ఒనేసిము అంటే ఇక్కడ ప్రయోజకుడు అని అర్థం. చూడండి పిల్లరా, తన జీవితం మారింది, ఇతరులకు ప్రయోజనకరమైనటువంటి జీవితం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలు ఇతరులకు ప్రయోజనకరంగా అంటే వెలుగుగా ఉండాలి. తమ వెలుగుతో ఇతరులకు వెలుగునిచ్చేవారుగా ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రయోజనకరమైన జీవితం జీవించాలి. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా రక్షింపబడక ముందు ఆయన నిష్ప్రయోజకుడిగా జీవించాడు. అతడు హింసకుడుగాను, దూషకుడుగాను, హానికరుడుగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. అయితే అతడు ఎప్పుడైతే దేవుని చేత పిలువబడ్డాడో, పట్టుబడ్డాడో, రక్షింపబడ్డాడో అప్పటి నుంచి తను ఎంతో మందిని ప్రయోజకులుగా మార్చడానికి అనేకులకు ఆయన ప్రయోజనకరమైనటువంటి జీవితము జీవించాడు. పిల్లరా చూడండి, మనం లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం కానీ చూసినట్లయితే, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. చూడండి పిల్లరా, ఈ మాటలో తప్పిపోయినటువంటి కుమారుని గురించి ఆ తండ్రి చెప్పినటువంటి మాటలు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికాడు. అంటే పాపపు జీవితంలో చచ్చిపోయాడు, నూతన జీవితంలో బ్రతికింపబడ్డాడు. మునుపైతే నిష్ప్రయోజకుడమైన జీవితం జీవించాడు. తండ్రి దగ్గర నుంచి పారిపోయిన తర్వాత అతడి జీవితం ఏ విధంగా ఉండేది? వ్యసనాలు, వేశ్యల సాంగత్యము, తర్వాత అనేక రకాల దుర్వ్యాపారం ఆయనలో ఉండింది. అదంతా కూడా తన పాత జీవితం. ఎప్పుడైతే అతనికి బుద్ధి వచ్చిందో తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. తండ్రి దగ్గరకు తిరిగి ఎలా వచ్చాడు? ప్రయోజనకరమైన వాడుగా వచ్చాడు. అంటే బ్రతికింపబడినవాడు. పాపములో చనిపోయి నూతన జీవితంలో బ్రతికింపబడ్డాడు. మునుపైతే నిష్ప్రయోజకుడిగా ఉన్నాడు, ఇప్పుడైతే ప్రయోజకుడయ్యాడు. కాబట్టి పిల్లరా, మనము అదే విధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు అంటే ఎప్పుడు? మునుపు నిష్ప్రయోజనకమైన జీవితం అనగా చీకటిలో నుండి, చీకటి బ్రతుకు, పాపం అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి బ్రతుకు, అది మునపటి జీవితం. కాబట్టి ఒకప్పుడు మీరు ప్రజగా ఉండాల, అనగా దేవుని ప్రజలుగా జీవించాల. ఎలా జీవించారు? లోకంలో జీవించారు. ఇప్పుడైతే ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగులోనికి నడిపింపబడ్డారు, అనగా దేవుని ప్రజ అయితిరి. ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోకి నడిపింపబడడం ద్వారా ఇప్పుడైతే మీరు దేవుని ప్రజ అయితిరి అని ఇక్కడ పేతురు రాస్తూ ఈ మాటలో చెప్తున్నాను. కన్నికులరా, మనం ఇదివరకే కనికరింపబడలేదు. ఇప్పుడైతే ఆయన కనికరము చొప్పున మనము మారు మనసు రక్షణ అనేది పొందుకోగలిగాము, ప్రయోజకులుగా వచ్చాము. ఆ రీతిగానే ఇక్కడ ఒనేసిము మొట్టమొదటి ఆయన మునుపైతే నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు, ఇప్పుడైతే ప్రయోజకుడుగా ఉన్నాడు. ఎవరికి ప్రయోజకుడుగా ఉన్నాడు? అట్లా నీకు ప్రయోజకుడుగా ఉన్నాడు, ఇట్లా నాకు ప్రయోజకుడుగా. మనము కూడా దేవుని బిడ్డలుగా మనము దేవునికి ప్రయోజకులుగా ఉండాలి, ఇతరులకు కూడా ప్రయోజనకరమైనటువంటి జీవితం ఒనేసిములాగా ఉండాలని ఇక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. తర్వాత ఇంకా పౌలు గారు ఒనేసిముల గురించి చెప్తూ ఆయన ఇంకా కొన్ని మాటలు ఆయన సాక్ష్యంగా 3వ మాటగా ఫిలెమోను రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయము, అతనికి మీదట దాసుడుగా ఉండక
దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకు శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోను అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసెను. ఇక్కడ మనం 15వ వచనాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. అతనికి మీదట దాసులుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను అని మాట్లాడు. అంటే అతనికి మీదట ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాడు, మళ్ళా అతను నీకు దాసుడుగా ఉండడానికి, నీకు బానిసగా ఉండడానికి కాదు. అతడు ఇప్పుడు నీకు ప్రయోజకుడు. ఇదివరకైతే నిష్ప్రయోజకుడు, బానిస బ్రతుకు బ్రతికాడు. ఇప్పుడైతే ఆయన తన బానిస బ్రతుకుల నుంచి, పాప బంధకాల నుంచి విడుదల పొందాడు. కాబట్టి ఇప్పుడు అతడు ప్రయోజకుడయ్యాడు. ప్రయోజకుడైన తర్వాత ఇప్పుడు అతడు నీకు ప్రియ సహోదరుడు. దేవుని బిడ్డలు ఒకరికొకరు సహోదరులు. బానిస అయినను, ఇంకెవరైనను, యజమాని అయినను అందరూ యేసు క్రీస్తులో సహోదరులని పిలవాలని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కువ తక్కువ, గొప్పవారని, అధికులని, తక్కువ వారని మనం మాట్లాడుకోవడానికి లేదు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ప్రియ సహోదరులు. అందుకని మనం ప్రియ సహోదరుడా అని మనం ఇతరుల్ని సంబోధించాలా. అంటే వారి ధనాన్ని చూసో, డబ్బును చూసో, హోదాన్ని చూసో, అలాగే మనం వారిని గౌరవించడం, కొన్ని సందర్భాలు వారి పేదరికాన్ని బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి తక్కువగా చూడడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదని ఇక్కడ ఫిలెమోనుకు పౌలు గారు శుతిమెత్తంగా ఆయనకి ఏమంటున్నారంటే, ఇక మీదట అతడు నీకు దాసుడుగా సుమి, అతడు నీకు ప్రియ సహోదరుడు. కాబట్టి అతన్ని నువ్వు చేర్చుకోవాలి, నీ దగ్గర చేర్చుకోవాలా. ఇక మీదట అతడు ఎల్లప్పుడూ నీ దగ్గర ఉండడానికే కాబోలు కొంతకాలం దేవుడు అతన్ని నిన్ను వెడబాసేటట్టు చేశాడని చెప్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఒనేసిము ఎప్పుడైతే తన యొక్క బానిస బ్రతుకు నుంచి విడుదల పొందుకున్నాడో, అనగా తన పాపకు జీవితం నుంచి బయటకు వచ్చాడో, ఇప్పుడు అతడు స్వతంత్రుడయ్యాడు. దేనికి స్వతంత్రుడు? పాపం నుంచి విడుదల పొందినవాడు, పాపం చేయవాడు పాపమునకు దాసుడు అని వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడైతే పాపం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అతడు స్వతంత్రుడుగా చేయబడ్డాడు. కాబట్టి ఆ స్వతంత్రుడుగా చేయబడిన తర్వాత ఇప్పుడు అతడు ప్రియ సహోదరుడుగా మారాడు. ఎట్లా మారాడు? దేన్ని బట్టి మారాడు? అతను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన వెలుగును బట్టి, ఆయన మాటలు బట్టి ఇప్పుడు ఒనేసిము ఆ యొక్క సహోదరుడుగా మారడానికి అవకాశం లభించింది. ఇప్పుడు ఈయన్ని పౌలు గారు ఆ ఫిలెమోను గారికి పంపిస్తూ ఒక మాట అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఈయన గురించి ఒక మాట చెప్పు. కొలస్సీ 4:9 ఈయన గురించి రాయబడి ఉంది. అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును యొద్దకు పంపుచున్నాను. నమ్మకమైన ప్రియ ఒనేసిమును యొద్దకు పంపిస్తున్నానని ఈ కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. అతడు దాసుడు కాదు, ప్రియ సహోదరుడు, నమ్మకమైన వాడు. ఇదివరకైతే మనం అపనమ్మకముగా వారంగా జీవించాం. అతడు అపనమ్మకస్తుడిగా జీవించాడు. తన దాసుడికి, తన యజమానికి కూడా ప్రయోజనకరమైన జీవితం జీవించలేదు. దేవునికి ప్రయోజనకరమైన జీవితం జీవించలేకపోయాడు. ఎప్పుడైతే అతడు మారు మనసు పొంది రక్షింపబడ్డాడో అతడు ఇక్కడ ప్రయోజకుడయ్యాడు. అలాగే తను దాసుడిగా ఉండక అతడు ప్రియ సహోదరుడుగా మారాడని మీకు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఇంకా కొన్ని రెఫరెన్స్ చూద్దాము. చూడండి, 1 కొరింథీ 7:22 వచనం చూద్దాం. 1 కొరింథీ 7:22 ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఇక్కడ గమనించండి, ఎవరైతే ప్రభు వలన పిలువబడ్డాడో వాడు, ఆ ప్రభు వలన పిలువబడిన దాసుడు ఎవరైతే ఉంటాడో వాడు ఇక మీదట స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే
స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. చూడండి ఈ యొక్క మాటల యొక్క విధానం ఎంత. ఇప్పుడు మనం క్రీస్తుకు దాసులు. స్వతంత్రులుగా ఉండి ఎవరైతే పిలువబడ్డారో వాళ్ళందరూ క్రీస్తుకు దాసులు. మనమందరము క్రీస్తుకు దాసులుగా జీవించాలి. ఎవరైతే బానిసగా ఉండి దాసులుగా ఉండి పిలువబడ్డాడో వాడైతే స్వతంత్రుడుగాని చెప్పబడుతూ ఉంది అని ఇక్కడ ఒనేసిముని గురించి పౌలు వివరిస్తూ ఆ మాటలు మనకి తెలియజేస్తున్నాడు. మనం ముగింపులోకి వస్తున్నాము. ఒనేసిము జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది, అతడు పౌలు గారు కనినటువంటి ప్రియ కుమారుడు, ఆత్మీయ కుమారుడు. అది మొదటి సాక్ష్యం ఆయన గురించి. రెండవ సాక్ష్యము అతడు ప్రయోజకుడు అనే సాక్ష్యము చెప్తున్నాడు. ఇదివరకైతే నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే ప్రయోజకుడు. మూడవ సాక్ష్యం ఏంటంటే అతడు ప్రియ సహోదరుడు అయ్యాడు. అది వరకు అతడు బానిసగా ఉన్నాడు, ఇప్పుడైతే అతడు ప్రియ సహోదరుడుగా మారి. ఈ మూడు విషయాల్లో ఒనేసిముని గురించి బంధకాల్లో ఖైదీలో ఉండి పౌలు గారు మంచి విట్నెస్ ఇస్తూ ఇతను నువ్వు చేర్చుకో, నీకు ప్రయోజకుడుగా ఉంటాడు ఫిలెమోను అని అతనికి ఉత్తరం రాస్తున్నాడు. కాబట్టి పిల్లరా, ఆ ప్రకారంగానే మనం కూడా పాపం అనేటువంటి ఆ దాస్యపు జీవితం నుంచి, ఆ బంధకాల నుంచి విడుదల పొంది దేవుని పిల్లలుగా మార్పు చెంది ప్రయోజకులుగా ఉంటూ మనము దాసులుగా ఉండక స్వతంత్రులుగా జీవిస్తూ దేవుణ్ణి మహిమపరచాలని, సహోదరులుగా మనం జీవించాలని మీకు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి మీద ఉండును గాక. ఆమేన్. ప్రకటించేసే ప్రభుని